అందరికీ నమస్కారం అండి. ప్రతి మనిషికి కూడా చక్కని మంచి జీవితాన్ని అనుభవించాలి, లగ్జరీ లైఫ్ని అనుభవించాలి. మంచి ఇల్లు, కారు, వీకెండ్స్లో మంచి పార్టీలు, అలాగే ఇయర్లీ టూర్సు, హ్యాపీగా ఒక విఐపి లెవెల్ లైఫ్ని అనుభవించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. కోరికుంటే మరి జీవితం అలాగే సాగుద్దా? కోరికున్నంత మాత్రంలో లైఫ్లో అన్నీ సాధించేయగలమా? సాధించాలి కదా. ఈ కోరికకి ఈ సాధనకి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుందని నేను అంటాను. మరి మీరేమంటారు? కోరికుంటే మనకి అన్నీ వచ్చేస్తాయా? కోరిక వేరు, సాధన వేరా? అసలు ఈ విజయాకాంక్షకి, విజయం కావాలని కోరుకునే కోరికకి, విజయం కోసం చేసే సాధనకి మధ్య డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఎందుకు కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు? రిమైనింగ్ పర్సన్స్ ఎందుకు లీడ్ చేయలేకపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? అయ్యో, మాకు ప్రతిరోజు వచ్చే ఆలోచనే అదండి. మేము ప్రతిరోజు కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు ఎదిగిపోయారు, చక్కగా ఉన్నారు, వాళ్ళు ఎదిగారు, హ్యాపీగా ఉన్నారు, మాకు సంతోషమే. కానీ మేమెందుకు ఆ రేంజ్లోకి వెళ్ళలేకపోతున్నాము అని ప్రతిరోజు ఆలోచిస్తున్నాము అని అనేవాళ్ళు ఉంటే కింద మెసేజ్ చేయండి. దీనికి కారణం ఏంటి అనేది నేను ఈరోజు అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో తెలియచేస్తాను. ప్రతి మనిషికి కూడా కొన్ని నమ్మకాలు, కొన్ని అలవాట్లతో వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఎవరికైతే అలా నమ్మకాలు ఉంటాయో, ఎవరికైతే కొన్ని జీవితాన్ని బాగా డామినేట్ చేస్తాయో, వాటి ఆధారంగా వాళ్ళకంటూ ప్రతి విషయంలో రిలేషన్స్లోనూ, అలాగే మనీ విషయంలోనూ, హెల్త్ విషయంలో కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్లూ ప్రింట్ ఏంటి? అసలు బ్లూ ప్రింట్ అనే మాటే కొత్తగా వింటున్నాము అని అనుకునే వాళ్ళకి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక్క రోజులో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరకపోతే నెక్స్ట్ వీడియోస్లో కూడా మీరు దీన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఒక వీడియోని ఒక 8 నుంచి 10 నిమిషాలు పెడితేనే మనకి ఈరోజు చూసేంత పేషెన్స్ ఉండట్లేదు ఫుల్గా. కాబట్టి కొన్ని డివైడ్ చేస్తూ సిరీస్ రూపంలో చేసుకుందాం. ఇది కూడా అసలు ఈ బ్లూ ప్రింట్ అంటే ఏంటి, ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ బ్లూ ప్రింట్ మన జీవితం మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే, ప్రతి మనిషికి కూడా వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళు నేర్చుకున్న విద్య నుంచి, వాళ్ళ టీచర్స్ నుంచి, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉంటారు. అవి నేర్చుకున్న విషయాలే వాళ్ళకి నమ్మకాలుగా ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాత రోజుల్లో గురించి, నా చిన్నప్పుడు గురించి నేను చెప్తాను. చాలామంది ఒక కామన్గానే మాట ఏంటంటే, బ్రతకలేని వాడు బడిపంతులురా అనేవాళ్ళు. అంటే వాళ్ళు కాయా కష్టం చేయలేక, పొలాల్లోకి వెళ్ళి నాగలు దున్ని వ్యవసాయం చేయలేక, అలా భయంతో చదువుకుని ఒక సుకుమారమైన జీవితాన్ని జీవించడానికి ఒక విద్య వృత్తిని ఎంచుకుని టీచర్గా వచ్చేవాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత రోజుల్లో ఆ సామెత ఎలా మారిందంటే, బ్రతక నేర్చిన వాడు బడిపంతులురా అని చెప్పేసి మారిపోయింది. అంటే దానికి కారణం, ఆ రోజుల్లో ఆ ఒక్క మాటకి చాలామంది లైఫ్లు ఎలా అయిపోయినాయి అంటే, విద్యకి దూరం అయిపోయారు, చదువుకి దూరం అయిపోయారు. చదువుకుంటే వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని అంటే కొన్ని లిమిటింగ్ బిలీవ్స్ అనేవి ఏర్పరచుకుని చదువుకి దూరం అయిపోయి, చాలామంది చదువుకుంటే ఒకళ్ళ దగ్గర పని చేయాలి, అలాంటి నౌకరీతనం చేయడం కంటే నేను చదువుకోకుండా వ్యవసాయం చేసి 10 మందికి పనిస్తాను అనే ఉద్దేశంతో పాత రోజుల్లో చాలామంది చదువుకోపోవడానికి కారణం, మెయిన్ రీజన్ అదనమాట. తర్వాత రోజుల్లో చదువు యొక్క ఉపయోగాన్ని తెలిపే చాలామంది వచ్చారు. అలాగే స్త్రీలు కూడా వంటింటి కుందేళ్లుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కావాలని లిమిటింగ్ బిలీవ్స్ ఉండేవి. వంటే చేయాలి, వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అనే కొన్ని లిమిటింగ్ బిలీవ్స్. ఆ లిమిటింగ్ బిలీవ్స్ని మళ్ళీ మారి ఇవాళ ఆస్ట్రోనాయిట్స్గా ఎదిగి అంతరిక్షానికి వెళ్ళే రేంజ్కి వచ్చారు స్త్రీలు. అంటే ప్రతి వ్యక్తికి కూడా అలాగే కొన్ని లిమిటింగ్ బిలీవ్స్ ఉంటాయి. దాని ఆధారంగానే వాళ్ళ కుటుంబాన్ని నిర్మించుకుంటూ ఉంటారు. అలాంటి లిమిటింగ్ బిలీవ్స్ మన డబ్బుకి సంబంధించి మనం ఎదగలేకపోవడానికి, ఎదిగిన వాళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ బ్లూ ప్రింట్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారు తన లైఫ్లో ఒక మంచి పొజిషన్లో, కెరీర్లో మంచి పొజిషన్లో ఉండగా
కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోయారు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా డౌన్కి వచ్చేసారు. ఆ వచ్చేసిన పరిస్థితుల్లో మళ్ళీ కౌన్ బరేగా కరోడ్పతి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి, అంటే ఈ ప్రోగ్రామ్ కౌన్ బరేగా కరోడ్పతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయక ముందు ఆయన పరిస్థితి 0 పొజిషన్ అట. ఎప్పుడైతే మళ్ళీ కౌన్ బనేగా కరోడ్పతి స్టార్ట్ చేశారో ఆయన మళ్ళీ ఒక మంచి పొజిషన్కి ఇవాళ మళ్ళీ బిగ్ బీ అంటే బిగ్ బీని. అంటే చూడండి, ఆయనకి డబ్బు కోల్పోయినప్పటికీ కూడా మనీ బ్లూ ప్రింట్ ఉంది కాబట్టి, మనీ ఎలా సంపాదించాలో తెలుసు కాబట్టి మళ్ళీ ఒక రేంజ్కి వచ్చేసారు, హై లెవెల్కి వచ్చేసారు. కానీ చాలామంది డబ్బు విషయంలో అక్కడే ఉండిపోవడానికి, పైకి ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క బ్లూ ప్రింటే కారణం. ఈ బ్లూ ప్రింట్ కారణంగానే వాళ్ళు ఆ సర్కిల్లోనే ఉంటున్నారు, అక్కడి నుంచి ఎదగలేకపోతున్నారు. చాలా సంపాదిస్తాను, నేను కష్టపడుతున్నాను, మార్నింగ్ నుంచి నైట్ వరకు డే అండ్ నైట్ కష్టపడుతున్నాను. ఎంత కష్టపడినప్పటికీ కూడా నాకు మనీ రావట్లేదు. వచ్చిన మనీ నేను బాగా సంపాదిస్తున్నాను, కానీ నాకు వచ్చిన మనీ ఏమైపోతుందో తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క బిలీవ్స్, వీళ్ళ యొక్క బ్లూ ప్రింట్ ఆ మనీ చుట్టూ ఒక సర్కిల్ని ఏర్పాటు చేసి దాంట్లో ఎదగకుండా చేసుకుంటుంది ఎవరికి వాళ్ళు, వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రమే. ఎప్పుడైతే ఈ బ్లూ ప్రింట్ ఏంటి అనేది తెలుసుకుని, మనీ బ్లూ ప్రింట్ అంటే నా మనీ బ్లూ ప్రింట్ ఏంటి తెలుసుకుని నేను చేంజ్ చేసుకున్న ఈరోజు నేను ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాను. అలాగే మీ మనీ బ్లూ ప్రింట్ ఏంటో తెలుసుకుని మీకు మీరు చేంజ్ చేసుకుంటే మీరు కూడా డబ్బు విషయంలో ఎదుగుతారు, సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఎదుగుతారు. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేషన్ విషయంలో కదా. మరి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆ బ్లూ ప్రింట్ ఆధారంగానే వస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదల లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారు, బట్ నేను మాత్రం అక్కడే ఉంటున్నాను అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లూ ప్రింట్ ఉంటుంది అక్కడ. హెల్త్ విషయానికి వచ్చేసరికి అందరూ ఆరోగ్యంగా ఉంటారు, కానీ నేను మాత్రం ఎందుకు ఇలా ఉంటున్నాను, ప్రతి చిన్నదానికి నేను చాలా సఫర్ అవుతూ ఉన్నాను. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పు, నాకు ఆయాసం, ఇలా ఏదో ఒకటి ప్రాబ్లం గురవుతూ ఉన్నాను. అంటే అది కూడా మీ లోపల ఉన్న ఒక బ్లూ ప్రింటే. ఈ బ్లూ ప్రింట్స్ ఏంటి అనేది తెలుసుకుని మీ లైఫ్ని మీరు మీ బ్లూ ప్రింట్ని మీరు మళ్ళీ కనుక రీస్ట్రక్చర్ చేసుకోగలిగితే మీ లైఫ్ కూడా ఉన్నతమైన శిఖరాలని అధిరోహించి మీరు కోరుకున్న జీవితాన్ని అనుభవించవచ్చు. యాక్చువల్గా మనిషికి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది దక్కకపోతే ఉండే బాధ ఏంటి అనేది అందరికీ తెలుసు. కోరుకున్నంత డబ్బు లేకపోవడం వల్ల ఉండే వచ్చే ఆ ఇబ్బందులు, వచ్చే విరక్తి, విసుగు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మై డియర్ ఫ్రెండ్స్. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకు మీ బ్లూ ప్రింట్ ఏంటో తెలుసుకుని మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకుని, రీవైవ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్ని మీరు కోరుకున్న పొజిషన్కి తీసుకెళ్ళొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ఉపయోగాలు. మరిన్ని వీడియోలు ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.